డిసెంబర్ 27 చరిత్రలో ఈరోజు 1911వ సంవత్సరంలో ఈ రోజున భారత జాతీయ కాంగ్రెస్ కలకత్తా సెషన్లో తొలిసారిగా దేశ జాతీయ గీతం జనగణమన పాడారు. దీన్ని జాతీయ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ మేనకోడలు సరళ పాడారు. ఆ సమయంలో జాతీయ గీతాన్ని హిందీ, బెంగాలీ రెండింటిలోనూ ఆలపించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీలో స్వరపరిచిన జనగణమన అనే పాటను దాని హిందీ వెర్షన్లో 1950 జనవరి 24న రాజ్యాంగ సభ భారతీయ జాతీయ గీతంగా స్వీకరించింది. జాతీయ గీతం రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన బెంగాలీ శ్లోకం భారతో భాగ్య విధాత మొదటి చరణం. సంవత్సరంలో ఈ రోజున జార్ఖండ్లోని గుమ్లాలో భారతమాతకు వీరకుమారుడైన లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా జన్మించారు. 1971లో భారత్ పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందిన లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా ఆయన ధైర్య సాహసాలకు మరణ అనంతరం పరమవీర చక్రాను ప్రదానం చేశారు. 1971లో భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన యుద్ధ సమయంలో మాతృభూమిని రక్షించేందుకు ఎక్కా తన అత్యున్నత త్యాగం చేశారు. అప్పటికి ఆయన వయసు 28 సంవత్సరాలు. ఎక్కా ఈ త్యాగం తరువాత బంగ్లాదేశ్ ఎక్కాను మరణానంతరం ఫ్రెండ్స్ ఆఫ్ లిబరేషన్ వార్ గౌరవంతో సత్కరించింది. 2019వ సంవత్సరంలో ఈ రోజున భారతీయ రైల్వే ఒక డేటాను విడుదల చేసింది. రైల్వేలు విడుదల చేసిన డేటా ప్రకారం 166 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర తర్వాత జాతీయ రవాణాదారు చరిత్రలో FY 2019-20 అత్యంత సురక్షితమైన సంవత్సరం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 0 ప్రయాణికుల మరణాలు నమోదయ్యాయి. 166 ఏళ్ల రైల్వే చరిత్రలో 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఏ ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి. 1945వ సంవత్సరంలో ఈ రోజున అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటే IMF ఉనికిలోకి వచ్చింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది ఒక అంతర్జాతీయ ఆర్థిక సంస్థ. ఇది దాని సభ్య దేశాల ప్రపంచ ఆర్థిక పరిస్థితిని పర్యవేక్షిస్తుంది, ఇంకా వారికి ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని అందిస్తుంది. ప్రస్తుతం అంతర్జాతీయ ద్రవ్యనిధిలో 190 సభ్య దేశాలు ఉన్నాయి. IMF ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ DCలో ఉంది. ఇక 2007లో ఇదే రోజున రావల్డింపిలోని లియాఖత్ బాగ్లో పాకిస్తాన్ తొలి మహిళా ప్రధాని బెనజీర్ భుట్టో హత్యకు గురయ్యాడు. దాడి చేసిన వ్యక్తి మొదట భుట్టోను కాల్చి తర్వాత తనను తాను పేల్చుకున్నాడు. 1990వ దశకంలో జమ్మూ కాశ్మీర్లో చెలరేగిన తీవ్రవాద హింసాకాండ తర్వాత లక్షలాది మంది కాశ్మీరీ పండిట్లు లోయను విడిచిపెట్టగా అనేక మంది హత్యకు గురయ్యారు. కాశ్మీరీ పండిట్ల మారణకాండను ప్రేరేపించడంలో అప్పటి పాకిస్తాన్ ప్రధాని బెనజీర్ భుట్టో విషపూరిత ప్రసంగం అగ్నికి ఆజ్యం పోసింది. 1968వ సంవత్సరంలో ఈ రోజున నాసా అపోలో 8 మిషన్ పూర్తయింది. ఇది చంద్ర కక్షకు చేరుకున్న మొదటి మానవ సహిత మిషన్. అపోలో 8 మిషన్లోని కరు సభ్యులు చంద్రుడు ఇంకా భూమి చిత్రాలను కూడా క్లిక్ చేశారు. అందులో ఎరైస్ అనే పేరుతో ఉన్న చిత్రం ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది. వ్యోమగామి విలియం ఆండర్స్ ఈ చిత్రాన్ని క్లిక్ చేశారు. ఈ ఫోటో ఇప్పటి వరకు తీసిన అత్యంత అద్భుతమైన ఛాయాచిత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. 1923వ సంవత్సరంలో ఈ రోజున ఈఫిల్ టవర్ను నిర్మించిన ఫ్రెంచ్ ఇంజనీర్ అలెగ్జాండ్రే గుస్తావ్ ఈఫిల్ ప్యారిస్లో మరణించారు. ఆయన ప్యారిస్లోని ఈఫిల్ టవర్ రూపకల్పన ఇంకా నిర్మాణానికి ప్రసిద్ధి చెందారు. ఈఫిల్ టవర్ 1889లో ప్యారిస్లో జరిగిన వరల్డ్ ఫెయిర్ చిహ్నం. దీని నిర్మాణానికి 26 నెలలు పట్టింది. మొదట్లో ఈఫిల్ టవర్ 20 సంవత్సరాలకు మాత్రమే నిర్మించబడింది. అంటే 1909లో దీన్ని కూల్చివేయాల్సి ఉంది. కానీ దాని ప్రజాదరణ పెరగడం చూసి దాన్ని కూల్చేయాలి అనే నిర్ణయం రద్దు చేయబడింది. దీని తయారీకి 7300 టన్నుల ఇనుమును ఉపయోగించారు. అందుకే దీన్ని ఐరన్ లేడీ అని కూడా అంటారు. ఈఫిల్ టవర్ పూర్తయినప్పుడు ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం. అదే సమయంలో దాని సృష్టికర్త గూస్టేవ్ ఈఫిల్ మెటల్ నిర్మాణంలో, ప్రత్యేకించి వంతెనల నిర్మాణంలో నైపుణ్యాన్ని పొందారు. న్యూయార్క్లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ నిర్మాణానికి కూడా ఆయన సహకరించారు.